వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ కి సంబంధించిన ఒక వింతైన తమాషా రాజకీయ పరిణామాన్ని చూసి కాసేపు నవ్వుకుందాం. మొన్న జరిగిన కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో యువరాజు అదేనండి రాహుల్ గాంధీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బీజేపీ వారి హిందూ ముస్లిం రాజకీయ వ్యూహానికి కౌంటర్ గా తాము పేదాదనిగా అంటే అమీర్ గరీబ్ అనే సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకురావాలని డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే నిలబడుతుందని, బీజేపీ కేవలం కోటీశ్వరుల కోసమే పనిచేస్తుందని సభలో చెప్పారు. అది వినడమే ఆలస్యం. అక్కడ ఉన్న అనుచరులు, భజనాపరులు అందరూ తెగ ఖుషి అయిపోతూ చప్పట్లు గట్టిగా కొట్టడం ప్రారంభించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. సమావేశం ముగిసిందో లేదో వెంటనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుండి ఒక సంచలన వార్త బయటికి వచ్చింది. ఢిల్లీలోని అత్యంత సంపన్నులు, విఐపీలు తిరిగే అతిపెద్ద విలాసవంతమైన అడ్డా అయిన ఢిల్లీ జింకానా క్లబ్ ని ఖాళీ చేయాలంటూ ప్రభుత్వ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఆ ఖరీదైన ల్యాండ్ ని భారత సైన్యానికి అప్పగించడానికి సిద్ధమైంది. అక్రమ లీజుల వ్యవహారంలో ఈ చర్య తీసుకున్నారు. ఇంకేముంది, అంతవరకు పేదలు ధనికులు అంటూ కాంగ్రెస్ నేతలు నడిపిన కథ అంతా ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. పేదల గురించి మాట్లాడాల్సిన అదే భజన బృందం ఇప్పుడు ఆ విలాసవంతమైన జింకానా క్లబ్ ను ఎలాగైనా కాపాడుకోవాలంటూ రోడ్డుపైకి వచ్చేసింది. ఎందుకంటే వినబడుతున్న సమాచారం ప్రకారం యువరాజు గారు కూడా అదే హై ప్రొఫైల్ క్లబ్ లో ఒక ప్రైమ్ మెంబర్ అట. వైరుధ్యం అంటే ఇదే మరి. పాపం ఎంత పెద్ద ప్లాన్ వేసినా మోదీ సర్కార్ ఒకే ఒక్క దెబ్బతో దాన్ని రివర్స్ చేసేస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.